పచ్చ మీడియా పైత్యం చూస్తూ ఉంటే వాళ్ళ కళానికి సిగ్గుందా లేదా, కనీసం వాళ్ళ కలంలో జ్ఞానం అనేది ఉందా లేదా, వాళ్ళకి నచ్చినటువంటి తీర్పులు కోర్టులు ఇవ్వాలి. వాళ్ళు విశ్లేషణలు చేస్తారు కదా, వాళ్ళే ట్రయల్ నడిపించేస్తారు. వాళ్ళు చెప్పిన విధంగా జరగాలి. వాళ్ళు ట్రయల్ నిర్వహించేటప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి పదప్రయోగాలు వాళ్ళు ఆశించిన విధంగానే తీర్పులు రావాలి. తీర్పులు కానీ రాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసేస్తారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ముందుగా సిబిఐ కోర్టుకు వేశాడు. సిబిఐ కోర్టు వాళ్ళు అతనికి అక్షంతలు వేసి అసలు నీకు అర్హత లేదు అని చెప్పేసి అతని పిటిషన్ రద్దు చేశారు. దాని తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు వాళ్ళు కూడా నీకేం పని ఇక్కడ అని చెప్పేసి, అది రాజకీయ ప్రేరేపితంగా కక్షతోటి నువ్వు చేసినటువంటి వాదమే తప్ప ఏం ఉపయోగం లేదు, దీనివల్ల నువ్వు రాజకీయంగా కక్ష సాధింపు కోసం చేసావు తప్ప దీంట్లో నీకు అర్హత లేదని చెప్పేసి హైకోర్టు కూడా తేల్చేసింది. అంతటితో ఆగల అతను ఆగలేదు అంటే అతని వెనక ఎవరున్నారని మనకందరికీ తెలియనటువంటి విషయం కాదు. సరే, మళ్ళీ హైకోర్టుకి వేశాడు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళాడు, ఈసారి కేవలం రద్దు చేయటమే కాకుండా అసలు ఆ కేసుని తప్పించి హైదరాబాద్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తా ఉన్నాడు కాబట్టి తెలంగాణ కోర్టు నుంచి తప్పించి ఇంకో కోర్టుకు వేయండి అన్నాడు. అంటే న్యాయ వ్యవస్థనే కించపరుస్తూ మరొక పిటిషన్ వేశాడు. దీని మీద సుప్రీంకోర్టు రీసెంట్గా బాగా తలంటింది. నువ్వు బెయిల్ రద్దు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కోసం అడగాల్సిన అవసరం నీకేంటి, అసలు ఆ కేసుతో నీకేంటి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నువ్వేమన్నా బాధితుడివా, జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో నువ్వేమన్నా పెట్టుబడులు పెట్టావా, నీకేమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి ప్రశ్నించింది. ప్రశ్నించటమే కాకుండా కరాఖండిగా చెప్పేసింది, మీ ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇక్కడ ఇవ్వరు, ఏదైతే మీరు కోరిన విధంగా ఇతర రాష్ట్రాలకు మార్చేటటువంటి ప్రశ్నే లేదు, న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా పటిష్టంగానే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అరే, దీనితోటి పచ్చ మీడియాకి చిర్రెత్తుకుపోయిందండి ఈ తీర్పు వచ్చిన తర్వాత. ఇప్పటిదాకా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుందని ప్రచారాలు చేశారు కదా వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు జైలు జైలు అంటూ ప్రచారాలు చేశారు కదా, వాళ్ళు చెప్పింది జరగపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ప్రదర్శిస్తున్న కోర్టులు అంటాడు ఈనాడు వాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ప్రకటించడం ఏంటి, ప్రేమలు ప్రదర్శించడం ఏంటి, న్యాయస్థానం విలువలు, న్యాయస్థాన పద్ధతులు అక్కడేమి ఉండవా? అంటే మీరు ఏది రాస్తే అది ప్రజలు నమ్మాలా? మరొక ఏబిఎన్ ఛానల్ వాడు సిబిఐ ఫర్ వైసీపీ అంటాడు, మరొక టీవీ5 వాడు అది సిబిఐ కాదంట, వైసీబీఐ అంట. వైసీపీ అనే దానికి సిపి బదులుగా బి వాడి వైసీబీఐ అంట. ఇదండి వాళ్ళ పైత్యం ఎంత ఏ స్థాయిలో ఉందంటే వీళ్ళ పైత్యం. చంద్రబాబు నాయుడు గారు కోడికత్తి కేసులో శ్రీనివాసును ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు ఆ కోడికత్తి డ్రామా ఆడించినటువంటి ఆ చంద్రబాబు నాయుడు మీదకి ఎక్కడ విచారణ వస్తుందో అని సిబిఐని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వబోము అని చెప్పినప్పుడు ఇదే ఈనాడు వాళ్ళు సిబిఐని ఒక కుక్కతో పోల్చి ఆ కుక్క తోకని చంద్రబాబు కట్ చేసినట్టుగా వేసి ఆనందం పొందినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు.
వీళ్ళు సిబిఐ గురించి వ్యవస్థల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకు అనుకూలంగా తీర్పులు ఇస్తే వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్లు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులను విచారణ చేయడానికే వ్యవధి లేదు అని చెప్పేసి తప్పించుకుంటే ఆహా ఓహో అంటూ కోర్టుల్ని వీళ్ళు పొగిడేస్తారు. లడ్డూలో కల్తీ జరిగిందని కేసు హడావుడి చేశాడు. హడావుడి చేసి ఆ లడ్డూలో కల్తీ జరిగిందని ఆ క్రెడిట్ మొత్తం నేరం మొత్తం వైసీపీ మీద వేసి క్రెడిట్ని టీడీపీ కొట్టేయాలని చెప్పేసి ప్లాన్ చేసింది. అక్కడ అది తుస్సుమంది. ఆ తుస్సుమంటమే కాకుండా కాస్త కోస్త క్రెడిట్ ఏమన్నా వస్తుంది అనుకుంటే ఆ క్రెడిట్ కాస్త సనాతన వాదిగా అవతారం ఎత్తేసి పవన్ కళ్యాణ్ లాగేసుకున్నాడు. దాంతో దాని గురించి మాట్లాడరు. ప్రజల లేదా భక్తుల వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలకు కూడుతున్నటువంటి అంశం మీద మాత్రం వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనేది వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి దాని గురించి ప్రస్తావన చేస్తే ఆయనకు నష్టం జరిగిద్ది, ప్రజల్లో ఆయన చులకనవుతాడన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి దాని గురించి మాత్రం మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని మేనేజ్ చేస్తున్నాడు. ఇది వీళ్ళు చెప్పే సారాంశం. సిబిఐని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ భాగస్వామ్య పక్షమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మేనేజ్ చేస్తాడు? తిరుమలలో 6 మరణం జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోతే, వరుస సంఘటనలు జరుగుతూ ఉంటే, 3 ఏళ్ల పసిపిల్లవాడు కూడా చనిపోతే ఎందుకు ఈ వరుస సంఘటనలు జరుగుతున్నాయని తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం చర్యలు తీసుకొని ఆరాధించి హుటాహుటిన అక్కడికి ప్రత్యేక అధికారిని వేస్తే ఆ అధికారి వచ్చి కొన్ని గంటల వ్యవధిలోనే వెనక్కి వెళ్ళిపోయి తన పనిని మొదలు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయింది. అది మేనేజ్మెంట్ అంటే. అధికారి వచ్చిన అధికారిని తన పని చేసుకోనీయకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి హోంశాఖ మంత్రిని ఇంటికి పిలిపించుకొని హోంశాఖ మంత్రికి అన్నం పెట్టినట్టే పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఈ అంశానికి మాత్రం సున్నం పెట్టారు. తిరుమలలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, తిరుమలని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కబ్జా చేసేసి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పాడు, తిరుమలలో రేట్లు పెట్టేశారు, 25,000 నుంచి 50,000 రూపాయల వరకు టిక్కెట్ల రూపంతో దుర్మార్గంగా వసూలు చేస్తున్నవారు కూటమి ప్రభుత్వ నేతలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు. దాని మీద చర్చలు పెట్టరు వీళ్ళు. ఇప్పుడు ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయలేదు, మా కోరిక నెరవేరలేదు, కాబట్టి మేము ఎంతటి పైత్యాన్నైనా సరే ప్రదర్శిస్తాము. సిగ్గుండాలి అయ్యా. పైత్యం మొత్తం కోకటి వేళతో పెకలించే రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నమస్తే.